వైసీపీ నేత శిల్ప రవిచంద్రపై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అల్లు అర్జున్ కష్టాల్లో ఉంటే స్పందించడం లేదంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. అరెస్టు సమయంలోనూ పట్టించుకోలేదంటూ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. బన్నీ ఇష్యూపై ఇప్పటివరకు స్పందించలేదు శిల్ప రవిచంద్ర. శిల్పతోనే అల్లు అర్జున్కు కష్టాలు మొదలైనట్టుగా అభిమానులు భావిస్తున్నారు. శిల్ప కోసం ప్రచారం చేసి మెగా ఫ్యాన్స్కు విలనైపోయారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట సమయంలోనూ బన్నీతోనే ఉన్నారు శిల్ప రవిచంద్ర ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కష్టాలన్నిటికీ శిల్ప రవిచంద్రయే కారణమంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ను జైల్లో పెట్టడం, బెయిల్పై రిలీజ్ అవ్వడము, తర్వాత ఆయన ఇంటిపై దాడి ఘటన జరిగిన తర్వాత ఇంతవరకు కూడా శిల్ప రవిచంద్ర ఎందుకు బాహటంగా స్పందించలేదంటూ అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. అర్జున్ కష్టాల్లో ఉంటే స్పందించలేదంటూ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో భాగంగా. ఇక అరెస్టు సమయంలో కూడా పట్టించుకోలేదంటూ అభిమానులు ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటి వరకు శిల్ప రవిచంద్ర ఎందుకు స్పందించలేదంటూ మండిపడుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తన మిత్రుడు శిల్ప రవిచంద్ర కోసం ఇచ్చిన మాట ప్రకారం నంద్యాల ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ పాల్గొన్నారు. శిల్ప రవిచంద్ర అప్పుడు వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. మరోవైపు ఇటు మెగా ఫ్యామిలీ జనసేన పార్టీకి పూర్తి అండగా నిలిచింది. ఏకంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ఎన్నికల్లో బరిలో దిగారు. అయినప్పటికీ అల్లు అర్జున్ తన స్నేహితునికి ఇచ్చిన మాట కోసం వాటన్నిటినీ పక్కన పెట్టి శిల్ప రవిచంద్ర కోసం నంద్యాల ఎన్నికల ప్రచారంలోకి దిగడంతో ఒక్కసారిగా విమర్శలు ఎక్కుపెట్టారు అభిమానులు. అప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్గా విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద వారే సాగింది. మొన్నటి వరకు కూడా పుష్ప 2 సినిమా రిలీజ్ వరకు కూడా ఈ వార్ కొనసాగింది. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తొక్కిసలాట సందర్భంగా అరెస్ట్ అయి జైలుకు వెళ్ళిన సందర్భంలో కూడా మెగా కాంపౌండ్ కుర్ర హీరోలు కూడా ఎవరు స్పందించకపోవడం ఇది మరింత విభేదాలకు దారితీస్తుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వీటన్నిటికీ కారణం కేవలం శిల్ప రవిచంద్రకు అల్లు అర్జున్ ప్రచారం చేయడమేనంటూ వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఆ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి గ్యాప్ పెరిగింది కేవలం శిల్ప రవిచంద్ర వల్లే. అలాగే ఫ్యాన్స్ మధ్య గొడవలకు కారణం కూడా అతనే అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంత కష్టాల్లో ఉన్నప్పటికీ శిల్ప రవిచంద్ర ఎందుకు బాహటంగా స్పందించట్లేదంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. రైట్, మా కరెస్పాండెంట్ హుస్సేన్ జాయిన్ అయ్యారు. హుస్సేన్, అల్లు అర్జున్ శిల్ప రవిచంద్ర బెస్ట్ ఫ్రెండ్స్గా చెప్తారు. శిల్ప రవిచంద్ర కోసం అల్లు అర్జున్ ప్రచారం కూడా చేశారు. అంతేకాదు సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, స్నేహితుడి కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ పుష్ప 2 సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ శిల్ప రవిచంద్ర అల్లు అర్జున్తో ఇంటర్నల్గా టచ్లో ఉండొచ్చు, కానీ బాహటంగా ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోపానికి కారణంగా చెప్తున్నారు. సో ఆయన ఫ్యాన్స్ ట్రోల్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఆయన బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడమే దీనికి కారణమా? శిల్ప రవి పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. శిల్ప రవి అల్లు అర్జున్ కి అత్యంత ఆత్మమిత్రుడు. ఎందుకంటే గతంలో మనం చూసాం 2024 ఎన్నికల నేపథ్యంలో, సాధారణమైనటువంటి ఎన్నికల నేపథ్యంలో తన మామ పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి జనసేన పార్టీ, అదేవిధంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో ఒకవైపు కేవలం తన ఫ్రెండ్ కోసమే, తన మిత్రుడు, ఆప్తమిత్రుడు, తన ఫ్రెండ్ కావాలి, తన గెలుపు కోసమే ఫ్యామిలీతో విభేదించి ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంటే మరోవైపు అల్లు అర్జున్ శిల్ప రవి కోసం నిలబడి, శిల్ప రవి కోసం ప్రచారానికి వచ్చి శిల్ప రవిని మాట్లాడి ఆ రోజు తన ఫ్రెండ్ ని గెలిపించాలని చెప్పి సందేశం ఇచ్చి అక్కడ అభివాదం చేసి వెళ్లిపోయిన తర్వాతే పుష్పకు సంబంధించినటువంటి అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు కారణమైనటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే తాజాగా మనం పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనలో రేవతి అనేటువంటి మహిళ చనిపోయిన తర్వాత తన కొడుకు కూడా హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పెద్ద ఎత్తున వివాదం అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒకరోజు బెయిల్ రాక రాత్రంతా జైల్లో గడిపినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్నటి రోజున కూడా పోలీసులు పిలిపించి తనకు సుమారుగా 50 క్వశ్చన్స్ చేసి అసలు జరుగుతున్న ఈ వివాదానికి పుష్ప 2 రిలీజ్ రోజు జరిగినటువంటి ఘటనల మీద కూడా
పోలీసులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాజకీయ తెలంగాణ రాష్ట్రంలో రేపుతున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ని కనీసం ఇంటర్నల్ గా మామూలు ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఇటుపక్క మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఆ పార్టీ వైసీపీ పార్టీ కూడా అల్లు అర్జున్ ని ఓన్ చేసుకోవడానికి మావాడే అని చెప్పి మనం చూసాం. జగన్ బర్త్డే వేడుకలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఒకవైపు జగన్ ఫోటోలు, మరోవైపు అల్లు అర్జున్ ఫోటోస్ పెట్టి బ్యానర్స్ కూడా పెద్ద ఎత్తున వెలిసినటువంటి ఆ పరిస్థితి కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఒకవైపు పార్టీ సంబంధించినటువంటి అభిమానులు, వైసీపీ అంతా కూడా, వైసీపీ పార్టీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా అల్లు అర్జున్ మావాడే అని చెప్పేసి బాహాటంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, సోషల్ మీడియాలో మద్దతు, సోషల్ మీడియాలో పూర్తి స్థాయి సపోర్ట్ పలుకుతున్నారు. మరోవైపు కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు అల్లు అర్జున్ పైన జరిగినటువంటి, అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. అయితే తనకు ఆప్తమిత్రుడుగా, అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి శిల్పా రవి కోసం, శిల్పా రవి గెలుపు కోసము పార్టీ వాళ్ళ జనసేన పార్టీ, మరోవైపు కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. తనకు అక్కడ పోయి ప్రచారం కూడా చేయనటువంటి పరిస్థితి. కనీసం ఒక రోజు పవన్ కళ్యాణ్ తో మాట్లాడలేదు. అయితే అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ పార్టీలో ఉన్నా కూడా పోయి బాహాటంగానే మద్దతు ప్రకటించి అభివాదం చేసి తిరుపతికి వెళ్లేటువంటి సమయంలో నేను ఇటు వెళ్తున్నాను, నా మిత్రుడిని కలవడానికి వస్తున్నాను, ఇక్కడ అల్పాహారం చేసి పోతున్నానని చెప్పి చెప్పకనే ఇండైరెక్ట్ గా అది ఎన్నికల ప్రచారం కానప్పటికీ ఆ రోజు వచ్చినటువంటి వే వల్ల, ఆ రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇతని చుట్టూ అనేక హుస్సేన్, ఇక్కడ ఈ మొత్తం పరిణామాలకు శిల్పా రవిచంద్రయ్య కారణము, అటు మెగా ఫ్యామిలీకి గ్యాప్ రావడము, అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ కి ఫ్యాన్స్ మధ్య వారికి కూడా శిల్పానే కారణం అంటూ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. బట్ ఆ రోజు కూడా సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్తో కలిసి శిల్పా రవిచంద్ర ఫ్యామిలీ కూడా సినిమాకి వెళ్ళింది, అదందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు ఎందుకు అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఇది పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి అంశంలో జోక్యం చేసుకోవడం ఎందుకనా, లేదంటే అనవసర రాద్ధాంతంగా మారిపోతుందని శిల్పా రవిచంద్ర భావిస్తున్నారా? సో అంటే ఇంటర్నల్గా మాట్లాడుకొని ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్లో టచ్లో ఉంటారనేది విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు బహిరంగంగా ఆయన స్పందించలేదనేదే అభిమానుల బాధ. సో అంటే ఇది ఏది కరెక్ట్ అనుకోవాలి, ఎంతవరకు నిజమే? రామ్దాస్, మెగా ఫ్యామిలీలో వీళ్ళ ఇద్దరి మధ్యన విభేదాలు రావడానికి కారణం శిల్పా అనేది చెప్పాల్సినటువంటిది ఇదైతే లేదు. ఎందుకంటే అంతకంటే ముందే అనేక సినిమా షోలకు సంబంధించినటువంటి రిలీజ్ కార్యక్రమాలు కావచ్చు, లేదా స్టేజీ కార్యక్రమాల్లో మాట్లాడుతున్నట్టు సందర్భంలో చెప్పక తను ఇండైరెక్ట్ గా కూడా మెగా ఫ్యామిలీతో విభేదాలు ఉన్నట్లు మాట్లాడినటువంటి పరిస్థితి అల్లు అర్జున్ ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి ఎపిసోడ్ను పరిశీలిస్తే ఆ రోజు శిల్పా రవికి పూర్తి స్థాయి తన మద్దతు బాహాటంగా ప్రకటించడంతో తారాస్థాయికి చేరుకోవడానికి కారణము శిల్పా రవి యొక్క ఎపిసోడ్ తర్వాతే జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చుట్టూ ఇన్ని వివాదాలు జరుగుతున్నా, అల్లు అర్జున్ కేసుల్లో ఇరుక్కుని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినాడు, టార్గెటెడ్ గా పనిచేస్తున్నారని అటువైపు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు దుమ్మతి పోస్తా ఉన్నా, అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నా కూడా ఆప్తమిత్రుడైనటువంటి కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేటువంటి దానిపైనే ఇవాళ సోషల్ మీడియాలో బన్నీ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేసేటువంటి పరిస్థితి, బహుశా అది ట్రెండింగ్ లో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి ఈ వివాదాలు, ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో వీరి మధ్య జరిగేటువంటి గొడవలు, ఒకవైపు ప్రభుత్వానికి, మరోవైపు పుష్ప సంబంధించినటువంటి మేకర్స్, అదేవిధంగా అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయ దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శిల్పా రవి మాట్లాడితే ఇంకేమైనా రాజీని అనే వేరే విభేదాలు ఏమైనా వస్తాయి, రాజకీయంగా ఇంకేమైనా వివాదాలు చుట్టుకుంటాయనే నేపథ్యంలో మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ ఒకవైపు ఇక్కడ హుస్సేన్, ఇప్పటికీ వైసీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అల్లు అర్జున్ మావాడే అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే సోషల్ మీడియాలో. సో అంటే శిల్పా రవిచంద్ర వైసీపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాబట్టి వైసీపీ నేతగా ఒకవేళ ఏదైనా కట్టెసీగా అతని గురించి ఏదైనా మద్దతుగా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆ రకమైన ముద్ర పడుతుందని ఒక భావనలో ఉన్నారా? అంటే తను స్టేట్మెంట్ ఇచ్చిన ఆల్రెడీ
శిల్పారావి ఇద్దరు ఫ్రెండ్స్ అనేటువంటి ఉంది. అయితే వైసీపీ ముద్ర స్ట్రైట్ గా ఆల్రెడీ వైసీపీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బాహాఘట్టంగానే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ట్వీట్ కూడా ఎక్స్ లో కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సోషల్ మీడియా కార్యకర్తలు మావాడి అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని చుట్టూ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అవునన్నా కాదన్నా వైసీపీకి పూర్తి స్థాయిలో తన మద్దతు ఉంది అని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారాలు మనం చూసినటువంటి ఆ మధ్య కాలంలో అల్లు అర్జున్ చుట్టూ జరిగేటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా కొంత ట్వీట్ పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ శిల్పారావి స్టేట్మెంట్ తనకి బాహాటంగా మద్దతు ప్రకటించకపోయినా అవునన్నా కాదన్నా వైసీపీకి చెందినటువంటి ముద్ర ఆల్రెడీగా అల్లు అర్జున్ మీద వేస్తుంది. మావాడి అనేసి ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ సోషల్ మీడియా, దాంతో పాటు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో శిల్పారావి బాహాటంగా మద్దతు ప్రకటించిన పెద్దగా ముద్ర పడుతుందని ముద్ర ప్రత్యేకంగా పడుతుందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ తోనూ అదేవిధంగా జనసేన పార్టీతోనూ అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమితో విభేదించి బయటకు వచ్చి ఎన్నికల నేపథ్యంలో శిల్పారావికి మద్దతుగా నిలబడి అభివాదం చేసిన రోజే తను బాటంగానే వైసీపీకి ఇండైరెక్ట్ తను ఆ ఎన్నికల్లో ఈ పార్టీ ఓటిందని చెప్పకపోయినా తన మిత్రుని మాత్రం గెలిపించడానికి ప్రచారం చేసిన రోజే వైసీపీ ముద్ర పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఈ అల్లు అర్జున్ మీద పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమని ఇన్ని జరుగుతున్నా మనం గత 5వ తేదీ నుంచి చూస్తా ఉన్నాం ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి శిల్పా రవి క్యాంపు నుంచి అక్కడ నంద్యాల కానీ కర్నూలులో కానీ శిల్పారావి అనుచరులు ఏం చెప్తున్నారు? ఈ వ్యవహారం సంబంధించి శిల్ప ఎందుకు స్పందించట్లేదు అంటే వాళ్ళ వైపు నుంచి వచ్చే సమాధానం ఏంటి? చివరిగా శిల్పారావికి సంబంధించినటువంటి అనుచరులు ఏ ఒక్కరు కూడా స్పందించేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే శిల్పారావి హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటారు. ఎప్పుడన్నా ఇక్కడ సిచ్యువేషన్ సమస్యలో లేకపోతే ఏదన్నా తన కార్యకర్తలతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మాత్రమే నంద్యాలకు వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ శిల్పారావికి సంబంధించిన కార్యకర్తలు కానీ ఆ పార్టీకి సంబంధించిన నంద్యాలలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. అయితే శిల్పారావి స్వయంగా బయటకు వచ్చి మాట్లాడితే తప్ప అల్లు అర్జున్ కి తన మద్దతుగా ఉన్నట్లా లేనట్లా అనేటువంటి మాత్రం తేలాల్సింది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో స్క్రీన్ పై మీరు చూస్తున్న దృశ్యాలు శిల్పారావికి అల్లు అర్జున్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పకనే తెలుస్తోంది మనకు. సంధ్యా థియేటర్ సినిమా ప్రీమియర్ షోకు శిల్పారావి ఫ్యామిలీతో కలిసి వచ్చారు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. మరోవైపు నంద్యాల ప్రచారం, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నుంచి శిల్పారావి ప్రచారం చేస్తున్న కుటుంబం అంతా, మెగా కాంపౌండ్ అంతా జనసేన కూటమికి ప్రచారం చేస్తున్న అల్లు అర్జున్ మాత్రం తాను విభేదించి అంటే శిల్పారావి కోసం, తన స్నేహితుడి కోసం ఇచ్చిన మాట కోసం శిల్పారావి కోసం నంద్యాల ప్రచారానికి వచ్చారు. వైసీపీ తరఫున పోటీ చేసిన రవి కోసం ప్రచారం చేశారు. ఈ రెండు దృశ్యాలు ఒకసారి చూస్తే మనకు అర్థమవుతాయి స్నేహితుడి కోసం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అలాగే అన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా తిరిగి పుష్ప 2 ప్రీమియర్ షో కోసం శిల్పారావి ఫ్యామిలీతో కలిసి, అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సంధ్యా థియేటర్కు వచ్చిన రోజు సంబంధించిన దృశ్యాలు అవి. అదే రోజు తొక్కిసలాట జరిగింది. ఇది డిసెంబర్ 4న సంబంధించిన ఫుటేజ్ అది. సో స్నేహితునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పకనే చెప్తున్నారు అక్కడ. సో ఈ రెండు ఘటనలు కూడా ఒక రకంగా అల్లు అర్జున్ కెరీర్లో ఒక రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి రోజులే. ఆ రోజు నంద్యాల ప్రచారానికి వచ్చినప్పుడు చాలా పెద్ద వివాదాస్పదంగా మారింది. ఫ్యాన్స్కు పెద్ద విలన్గా మారిపోయారు. మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ విలన్గా మారిపోయిన రోజు అది. శిల్పారావి కోసం వచ్చిన ప్రచారం కోసం వచ్చిన రోజు అది. అండ్ తర్వాత డిసెంబర్ 4th సంధ్యా థియేటర్ ఘటన జరిగిన రోజు కూడా శిల్పారావి ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి మూవీ చూడడానికి వచ్చారు, ప్రీమియర్ షో చూడడానికి. ఆ రోజు కూడా వివాదాస్పదమైన రోజు అది. ఆ రోజు జరిగిన తొక్కిసలాట ఘటన. అయితే శిల్పారావి కేవలం స్నేహితుడిగా వచ్చి ఫ్యామిలీతో కలిసి చూడడానికి వచ్చాడు. ఈ ఘటనలో ప్రమేయం లేకపోయినప్పటికీ యాదృచ్ఛికంగా అతను ఫ్యామిలీతో కలిసి సినిమా చూడడానికి వచ్చాడు. సో మొత్తం మీద శిల్పారావి ఆ రోజు ఉన్నప్పటికీ కూడా ఎందుకు స్పందించలేదు, కనీసం మినిమం కట్టెసిగానైనా ఎందుకు ఆయనకు అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదన్నది ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అల్లు అర్జున్ కష్టాల్లో ఉంటే ఎందుకు స్పందించలేదన్నది ఫ్యాన్స్ బాధ. ప్రస్తుతం అరెస్ట్ సమయంలో పట్టించుకోలేదంటూ అభిమానులు అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు బండి ఇష్యూపై రవిచంద్ర బాహాటంగా అయితే స్పందించలేదు. శిల్ప కోసం ఎంతో చేసిన అర్జున్కు ఎందుకు ఆయన పట్టించుకోలేదు, స్పందించలేదన్నదే అభిమానుల బాధ. సో శిల్ప కోసం ప్రచారం చేసి మెగా ఫ్యాన్స్కు
విలన్ అయ్యారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట సమయంలోనూ అల్లు అర్జున్తోనే శిల్పా రవిచంద్ర ఫ్యామిలీ ఉంది. ఆ దృశ్యాలు చూసాం. సో మొత్తం మీద ఇప్పుడు బాహాటంగా స్పందించకపోవడం పైన అభిమానులు మండిపడుతున్నారు. సో అంతర్గతంగా వారి మధ్య స్నేహం బాగానే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఈ రకంగా విమర్శలు చేయడం, ట్రోల్ చేయడం అయితే సో ఒక రకంగా పరిపాటిగానే మారిందని చెప్పవచ్చు. మొత్తం మీద అటు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ మధ్య విభేదాలున్నాయంటూ కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వార్ చేసుకున్నారు. కానీ ఒకరినొకరు మళ్ళీ పరామర్శించుకున్నారు. అక్కడ ఆయన ఇంటికి వెళ్ళి ఈయన భోజనం చేసి వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఫ్యాన్స్ మధ్య గొడవ అంతా. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. శిల్పా రవిచంద్రకు అల్లు అర్జున్కు బహుశా బాగానే ఉంటుంది, ఇద్దరు కూడా మంచి స్నేహితులు. కానీ ఫ్యాన్స్ ఇలా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం ఇదంతా కూడా దీనిపై పెద్దగా శిల్పా రవి పట్టించుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇదంతా కేవలం ఫ్యాన్స్ మధ్య గొడవగానే ఆయన లైట్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఈ నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు.